అమరావతిని వాళ్ళు ద్వేషిస్తారు. అమరావతిని వాళ్ళు వ్యతిరేకిస్తారు. వాళ్ళు విధ్వంసకులు, వాళ్ళు రాష్ట్రద్రోహులు అని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కొంత టీడీపీ అండ్ వాళ్ళ మీడియా పదే పదే కొందరిని ఉద్దేశించి అంటూ ఉన్నారు. నిజం చెప్పాలి అంటే ఈ పరిస్థితిని తీసుకొచ్చింది వాళ్ళే. అమరావతి మీద ఎవరికైనా ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? అండ్ అదే సమయంలోనే వ్యతిరేకత ఎక్కడొచ్చింది? అమరావతిలో ఫస్టు ప్రభుత్వ కార్యాలయాలు కట్టుకుంటూ వెళ్ళి ఉంటే, ప్రభుత్వానికి అవసరమైన కార్యాలయాలు కట్టుకుంటూ వాళ్ళ దగ్గర రాజధాని అని ఒక జస్ట్ అవసరమైనది తీసుకొని నిజంగా పోంగ అది ఏమైనా డెవలప్ అవ్వుకుంటూ వెళ్ళి వచ్చిందంటే ఎవరికేమి ఇబ్బంది ఉండేది కాదు. చంద్రబాబు గారు దానికి ఒక ఫస్ట్ 50 ఎకరాలని చెప్పి ఒక సర్కిల్ గీసి అందులోకి ఎంటర్ అవ్వాలి అంటే ఎకరా 10 కోట్లు 20 కోట్లు అని చెప్పి దాని మీద అండపిండ బ్రహ్మాండం చేద్దాం, 1,00,000 కోట్లు ఖర్చు పెడతాం అంటే జనాలు అందరూ భయపడ్డారు. 1,00,000 కోట్లు ఏంది, అండపిండ బ్రహ్మాండం చేయడం ఏంది, ఒక నగరాన్ని నేను కడతా అనడం ఏంది, అది ఎక్కడ సాధ్యమవుతుంది అని అక్కడి నుంచే ఇంత వ్యతిరేకత రావడానికి కారణమవుతూ పోతూ ఉంది. ఇంకా కొన్ని ఓవర్కమ్ చేసుకోకుండా పదే ఎదుటి వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తామంటే రాష్ట్ర ప్రజల నుంచి వ్యతిరేకత తెచ్చుకొని మరి వీళ్ళు అమరావతి మీద 1,00,000 కోట్లు 1,000 కోట్లు 1,00,000 కోట్లు అప్పు చేసి సాధించేది ఏముంటుంది? సింపుల్ కదా, రాత్రి నగరాలు ఎట్లా కడతారు? వీళ్ళు ముందే ఒక సర్కిల్ గిస్తున్నారు దానికి. ఇవే అంశాలను టచ్ చేసుకుంటూ విజయసాయి రెడ్డి గారు తాజాగా ఒక ట్వీట్ చేశారు. బెంగళూరు వాజ్ ఫౌండెడ్ ఇన్ 1537 బై కెంపెగౌడ అట. హైదరాబాద్ ఇన్ 1591 బై మొహమ్మద్ కులీ కుతుబ్ షా. అండ్ చెన్నై ఇన్ 1639 బై బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండర్ ఫ్రాన్సిస్. So it took 500, 430, 380 years respectively for them to become the metropolitan cities they are today. These cities were not built in haste but shaped over generations. Amaravati cannot be manufactured overnight with borrowed money and grand illusions, especially when it is not self-financing as claimed. వీళ్ళు యువతున్నది అది సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఏం కాదు, పెద్ద గ్రాఫిక్లతోనూ బయట నుంచి అప్పులు తెచ్చో అది నిర్మాణం అవ్వడం అసంభవం. ఒక నగరం నిర్మాణం అవ్వడం. బిల్డ్ ద బేసిక్స్ ఫస్ట్, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్ట్ అండ్ ఎసెన్షియల్ హౌసింగ్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ స్టాప్ దేర్ అట విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు గారికి చెబుతున్నవి. ఫస్ట్ ప్రభుత్వానికి అవసరమైన ఏంటో కట్టండి, ఇంక మీరు అక్కడ ఆగిపోండి. లెట్ అమరావతి గ్రో ఆర్గానికలీ విత్ పీపుల్, బిజినెస్ అండ్ టైం. ఆ తర్వాత అదే జనాలు, వ్యాపారము కాలక్రమంలో పెరుగుతూ పోతుంది. ఏ క్యాపిటల్ సిటీ మస్ట్ రైజ్ ఫ్రమ్ స్ట్రెంగ్త్. ఒక నగరం అనేది దాని శక్తి సామర్థ్యాల మేరకు పెరగాలి కానీ అప్పులతో కాదంట. నిజమే కదా. ఇండిస్క్రిమినేట్ స్పెండింగ్ ఆన్ ఫ్యాన్సీ డిజైన్స్ అండ్ ఓవర్ సైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నాట్ విజన్, ఇట్ ఈస్ ఫినాన్షియల్ రెక్లెస్నెస్. ఇది చాలా బాగానే చెప్పింది. రకరకాల గ్రాఫిక్లు, రకరకాల డిజైన్లు, ఇంకేదో విజన్ అని చెప్పి అది కాదు, అట్లా కాదు. దాని అసలు విజన్ అనరు. అప్పులు తెచ్చి గ్రాఫిక్లు సృష్టించి రాత్రికి నగరాలు కడతామంటే అనవసరంగా ఆర్థికంగా తీవ్ర భారం తప్పితే. ఎవ్రీ అన్వాంటెడ్ రూపీస్ స్పెండ్ టుడే బికమ్స్ ఎ బర్డెన్ ఆన్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టుమారో. నిజమే కదా. Loans for non-revenue generating projects do not build prosperity, they strain public finances. Governance requires functionality, not vanity architecture. If caution is ignored by Chandrababu government, Amaravati risk become a monumental excess rather than a model capital. అందరూ మొత్తుకొని చెబుతున్నది ఇదే కదా. అందరూ మొత్తుకొని చెబుతున్నది కూడా ఇదే. ప్రభుత్వానికి ఏం అవసరమో అది కట్టి వదిలేయాలి. అది నిర్మాణం అవుతూ పోతుంది. ఫస్ట్ 54,000 ఎకరాల సర్కిల్ గీసి తర్వాత ఇంకొక 50,000 ఎకరాల సర్కిల్ గీస్తామని ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చి అసలు వీళ్ళ మోడల్ ఏమైనా మోడలా? దీనికి ఎట్లా మద్దతు ఇస్తారో తెలియదు నిజంగా. ఈ మోడల్కి ఎట్లా మద్దతు ఇస్తారు? ఏం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అట్లా చేస్తే 500,000 ఎకరాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలి. ఏమైనా వెంచర్ చేసుకొని అంత ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ స్టార్ట్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఎవరైనా.